అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలగా గోవింద 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 పౌర్ణమి నిలవే గోవింద గోవింద. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ మనం చూడబోతున్న పుణ్యక్షేత్రం గడిదంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి చాలా ప్రాశస్త్యత ఉంది. అనేక కథనాలు కూడా ఉన్నాయి. ఒకానొక కథనం ప్రకారం పూర్వకాలంలో జనమేజయుడు ఒకానొక సర్పయాగం చేసి అనేక సర్పాలు అందులో మరణించాయి. దానికి ఫలితంగా అతనికి ఒక ఘోరమైన చర్మవ్యాధి వచ్చింది. దానికి పరిహార్థం ఏంటి అని చెప్పి ఆదిశేషుని ప్రార్థించగా ఆదిశేషుడు తాను 101 వైష్ణవ ఆలయాన్ని నిర్మించాలని చెప్పాడు. ఒకానొక ఆలయం అందులో ఒకటి ఏంటంటే గడిదం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇంకొక కథనం ప్రకారం ఏంటంటే ద్వాపర యుగంలో ఘటోద్గచుడు ఇక్కడ ఉండి నివసించేవాడని చెప్పి ప్రసిద్ధి. ఘటోద్గచుడు ఉండిన కొండ కాబట్టి కాలక్రమేణా అది గడిదం అయ్యింది. గోవింద పౌర్ణమి నిలవే గోవింద గోవింద. హలో ఫ్రెండ్స్, రండి ఇప్పుడు మనం గర్భాలయంలోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ముందుగా మీరు చూసినట్లయితే ఒక పెద్ద ధ్వజస్తంభం మనకు ఎదురవుతుంది. ఈ గుడి ప్రాంగణం అంతా చాలా విశాలంగా కూడా ఉంటుంది. మేము వెళ్ళింది ఒక వీకెండ్ కావడం వల్ల ఆ రోజు కొంచెం రష్ తక్కువగానే ఉంది. ఈ గుడి లోపల ఏమిటంటే కెమెరాలు అలౌ చేస్తారు, మీరు చూడొచ్చు. గుడి ప్రాంగణం అంతా విశాలంగా ఉంది. లోపల అయితే మనకి శంకు చక్రాలు ఎదురవుతాయి. ప్రస్తుతం మన ఫోటోలో కనిపించలేదు, కానీ మీరు చూసినట్లయితే కుడి పక్క శంఖం, ఎడమ పక్క చక్రం కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. దగ్గరగా చూసినట్టయితే ఆ చెట్టు మీద మనకి 7 తలలతో ఆదిశేషుడు కనిపిస్తాడు. మరొకసారి వెళ్ళి చూస్తారా? మీరు అలాగా గుడికి వెనక భాగంలో వెళ్ళినట్టయితే వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవితో కూడిన ఒక 7 అడుగుల విగ్రహం ఉంటుంది. అది కనులకు చాలా కనువింపుగా ఉంటుంది. అదిగో మీరు చూస్తున్నారు కదా, ఈ గుడికి ఇది ఒక అట్రాక్షన్ అని కూడా చెప్పచ్చు. చాలా మంది వచ్చి ఇక్కడ ఫోటోలు కూడా తీసుకుంటూ ఉంటారు. మీరు నిజంగా వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో చూడలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అదే అనుభూతిని పొందవచ్చు. గోవింద పౌర్ణమి నిలవే గోవింద 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 చిన్న పూమారి సేవెగల్ గోవింద పౌర్ణమి నిలవే గోవింద 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 చిన్న పూమారి సేవెగల్